హలో అండి, ఎలా ఉన్నారు? మనము ఈవేళ మటన్ కర్రీ చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. మనము రొటీన్గా కాకుండా వెరైటీగా కొద్దిగా మసాలాలోనే వెరైటీ అండి. ఆ వెరైటీ ఏదో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోన మిరియాలు కొద్దిగా, దాల్చిన చెక్క, పువ్వు, తర్వాత అల్లం, తెల్లుల్లి, కొబ్బరి ముక్కలు. ఈ కొబ్బరి వేసుకుంటే మటన్ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. అంటే స్పైసీగా ఉంటుంది, కానీ అదొక టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. 2 టమాటా పళ్ళు వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని ఒక పెనంలోన ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసుకునే ఈ మసాలా వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. ఇంట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకొని వేగించుకోవాలండి. కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మనం ఉల్లిపాయలు కూడాను 1/4 కిలో సగం ఉల్లిపాయలు కోసుకొని ముక్కలు కోసుకొని చక్కగా అవన్నీ చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు కొద్దిగా వేగించుకున్న తర్వాత మనం ఈ మటన్ కోసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అది కూడా చక్కగా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనము కిందకి అడుగు పట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. కొద్దిగా హైలో పెట్టేసి అది కొద్ది నీరు దిగిందాక హైలోను ఉంచేసిన తర్వాత సిమ్లో చేసి ఇవ్వాలండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లోనే అలా వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిస్తే మనకి ఈ మటన్ అనేది చక్కగా వేగుతుందండి. వేగితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేగినప్పుడే అది ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోతే మనకు వేగిన తర్వాత మనం 1 గ్లాసు నీళ్ళు వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి. చక్కగా మూత పెట్టి సిమ్లోన ఒక పావు గంట, అరగంట వదిలేస్తే చక్కగా కుక్ అయ్యి మంచి మటన్ కూర తయారవుద్దండి. చాలా వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.